మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాజమహేంద్రవరం విఎల్పురం సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీతా రామకృష్ణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్గాని నాగేశ్వరరావు, వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చలివేంద్ర ఏర్పాటు చేసి ద్రాక్షరసం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆర్కే మాట్లాడుతూ రాజమహేంద్రవరం అభివృద్ధి ప్రదాత నగరాన్ని సుందరవనంగా నాయకులు మార్గాని భరత్రామ్ పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. మోరంపుడి ఫ్లైఓవర్ నిర్మించి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడారని పేర్కొన్నారు. నగరంలో అనేక సెంటర్లలో పార్కులు, వీధి లైట్లు ఏర్పాటు చేసి సుందరంగా నగరంగా తీర్చిదిద్దుతారని కొనియాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు వైసీపీ నాయకులు శంకర్, 36వ వార్డు నాయకులు పరస దుర్గాప్రసాద్, 47వ వార్డు 6వ వార్డు వైసీపీ నాయకులు సురేష్, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత రాజమండ్రి ఒక సుందరవనంగా తీసినటువంటి మార్గాని భరత్రామ్ గారు పుట్టినరోజు వేడుకలు మరి ఘనంగా ప్రతి సెంటర్లో కూడా ప్రతి ఏరియాలో కూడా బ్లడ్ డొనేషన్ కానీ పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాన్ని కూడా చేపట్టాము. అందులో భాగంగా ఈ రోజు విఎల్పురంలో కూడా మా సర్కిల్ అంతా కూడా కలిపి ఇక్కడ కేక్ కటింగ్, ద్రాక్ష జ్యూస్ అన్ని కూడా పంచడం జరిగింది. అలాగే ఈ భరత్రామ్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకుని మళ్ళీ మనకి రాజమండ్రి మరి ఇంత సుందరవనంగా తయారవ్వాలంటే మళ్ళీ భరత్రామ్ గారిని మనం గెలిపించుకుంటేనే మనకి ఈ రోజుని కూడా సుందరవనంగా ఉంటుందని తెలియజేసుకున్నాను. అలాగే ఈ రోడ్లో చాలా మంది కూడా ప్రయాణికులు వెళ్తున్నారు. మరి ఈ రోజుని ఎంతో మంది చనిపోయారు. గతంలోనే ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది మేయర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. ఎవరు కూడా చేయలేని పని ఈ రోజుని మార్గాని భరత్రామ్ గారు మోరంపురం ఫ్లైఓవర్ కట్టించి ఎంతో మంది పేదలు ప్రాణాలు కాపాడాలంటే అది మార్గాని భరత్రామ్ గారికి చెందింది. కాబట్టి అటువంటి మనిషి మనం లెక్కించుకుని ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటున్నాం.